గుడ్ మార్నింగ్ అండి రాజు గారు. మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్ సార్ మొత్తానికి చూస్తున్నాం మనం ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎస్పెషల్లీ తెలంగాణలో ఈ పుష్ప 2 సంఘటన సంబంధించి. సో ఏంటి అసలు అంటే ఒక సంఘటన జరిగినప్పుడు దాంట్లో రెండు కోణాలు ఉంటాయి, అటు వర్షన్ ఉంటుంది ఇటు వర్షన్ ఉంటుంది. చనిపోయినటువంటి ఆమెను ఎవరు కూడా తీసుకురాలేరు, సో అది బాధాకరమైనటువంటి విషయమే. కానీ ఈ స్థాయిలో గతంలో అనేక సందర్భాల్లో అనేక చోట్ల తొక్కిసలాట్లు జరిగాయి, అంతేకాకుండా చాలామంది కూడా ఇలాంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఈ స్థాయిలో అప్పట్లో ఆయా ప్రభుత్వాలు రియాక్ట్ కానటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏమంటారు సార్ మీరు? ఇక్కడ ఒకటి ఏంటంటే, ఆ మహిళ ఎవరైతే చనిపోయారో అది నిజంగా బాధాకరం. చనిపోయిన వాళ్ళని ఎవరు తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబానికి ఇప్పుడు ఎవరైతే హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు నేను సహాయం అందిస్తాను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో చనిపోయిన దానికి సంబంధించి ఎవరు తీసుకురాలేరు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఇప్పుడు ఒక హీరోని బలి చేయాలని చేయటం కూడా ఒక దుర్మార్గమైన చర్య. ఇప్పుడు నిన్న వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. దాడుల్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఒక హీరోకే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది రేపు? ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది పుష్పతో, మళ్ళీ ఇప్పుడు పుష్ప 2తో. అట్లాంటి హీరో ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తాను అని అంటే ఇంక ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా ఏ పౌరుడికి రక్షణ ఉంటుందని చెప్పి భావించాలి. రెండో అంశం వచ్చేటప్పటికి తొక్కిసలాట జరిగింది. దానికి నిజంగా అల్లు అర్జున్ కారణమా? ఎట్లా అవుతాడు? కారణం అయితే మరి అంతకుముందు జరిగిన తొక్కిసలాట్లు అందరికీ అంతకుముందు ఈ పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వల్లే చనిపోయారు అనేది మరి ఆయన కూడా ఆ రోజు అరెస్ట్ చేయాలి కదా. అదే కందుకూరులో జరిగింది. కందుకూరులో 8 మంది చనిపోయారు. తర్వాత గుంటూరులో చీరల పంపిణీ అని 3 చనిపోయారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానికి చీఫ్ గెస్ట్. సో మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రోడ్ షోలకు వెళ్తే దాదాపుగా 2 రోజులకు ఒకరు చనిపోతా ఉండేటటువంటి పరిస్థితి. మరి ఆ రోడ్ షోలకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేయాలి, లేదంటే మీకు ఆ రోడ్ షోకి వెళ్ళినందుకు మీరే బాధ్యత. తొక్కిసలాట జరిగిన మరి చిరంజీవి గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు హైడ్రా మరణాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగినప్పుడు హైడ్రాలో మహిళ కూడా చనిపోయింది కుకట్పల్లిలో. మరి రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే ఇది ఒక కక్షపూరితంగా చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకు కక్షపూరితంగా చేస్తున్నారు ఏంటి అనేది రకరకాల కోణాలు ఉన్నాయి. ఒకటి ఈగో ఫీల్ అయ్యి ఉండొచ్చు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఆయన చెప్పేటటువంటి విధానంలో కొంత గ్యాప్ తీసుకొని చెప్పాడు ఒక ఆడియో ఫంక్షన్ లో, ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ ఫంక్షన్ లో. సో అదేమన్నా తీసుకున్నాడా? లేదంటే మీరు అన్నట్టుగా A11 గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఇంకొక A6 దాకా A7 దాకా అరెస్టులు చేశారండి. ఇంక మధ్యలో 3 ఎవరో దొరకలేదండి ఇప్పటి వరకు. ఎంత విడ్డోనో చూడండి. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగి 3 వారాలు అవుతుంటే ఆల్రెడీ ఆ మధ్యలో ఎవరో నార్మల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో A9 A10 గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరకు వాళ్ళు దొరకరా. A11 గా ఉన్నటువంటి ఇప్పుడు సహజంగా ఏంటి నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఆయన ఆడికి పారిపోయే వ్యక్తి కాదు కదా. రేవంత్ రెడ్డి అనేది అల్లు అర్జున్ అనేది పారిపోయేటటువంటి వ్యక్తి కాదు కదా. కనీసం మీరు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు. కానీ డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి ఎమ్మటనే దానికి ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి ఆల్రెడీ కోర్టు ఇమీడియట్ గా రిలీజ్ చేయమన్నా ఆ రోజు రాత్రి కూడా స్టేషన్ అలానే జైల్లో పెట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కావాలని వాంటెడ్ గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ అంశాన్ని నేను ప్రస్తావించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించాలి. ఎందుకు మేము ప్రస్తావించాలంటున్నాం అంటే బెనిఫిట్ షోలు వద్దు, లేదంటే పెద్ద బడ్జెట్ సినిమాలకి రేట్లు పెంచుకుందాం, ప్రతిదానికి టికెట్ రేట్లు పెంచకూడదు, చిన్న సినిమాలకి చిన్న సినిమాలకు కూడా న్యాయం జరగాలి అని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే ఈ ప్యానెల్లో కూర్చున్నటువంటి జనసేన బీజేపీ వీళ్ళందరూ గగ్గోలు పెట్టారు సార్. సినిమా వాళ్ళ మీద కక్ష సాధింపులు చేస్తారా? సినిమా టికెట్ రేట్లు పెంచితే ఏంటండి రాద్ధాంతం చేస్తున్నారు? సినిమాల టికెట్ల గురించి అసలు ముఖ్యమంత్రి మాట్లాడేదేంటి అని చెప్పి చాలా హేళనగా చాలా టార్గెటెడ్ గా మాట్లాడారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మరి ఇక్కడ పక్కన జనసేన అనే సినిమా పార్టీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన సినిమాలు కూడా రేపొద్దున రిలీజ్ అవుతున్నాయి. మరి రేపొద్దున ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్ర తెలంగాణ అనే దానికి సంబంధించిన దాంట్లో రెండు ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. మరి తెలంగాణలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని ఇప్పుడు 2 రోజులు అయింది అసెంబ్లీలో ప్రకటించి. నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాడు క్లియర్ గా ఏ సినిమాలకు బెనిఫిట్ షోలు ఇవ్వం, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా ఇవ్వమని. మరి ఎందుకు ఒక్క సినిమా హీరో పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ రాజకీయ పార్టీలో తప్పండి అట్లాంటి నిర్ణయం, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే మొత్తాన్ని ఇండస్ట్రీ మొత్తాన్ని దానికి విధంగా చూడకూడదని చెప్పి ఎందుకు మాట్లాడాల? అదే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగితే అసలు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మలు ప్రపంచవ్యాప్తంగా దగ్ధం చేసేస్తున్నారు. అమ్మో సినిమా హీరోని అరెస్ట్ చేస్తారా, సినిమా హీరోకి మీద కేసులు పెడతారా, ఇట్లాంటి రాద్ధాంతం చేసేవాళ్ళు కదా. సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటారంటే రాద్ధాంతం చేసిన వీళ్ళు
మరి ఈ రోజు హాయిగా ఉందేమో అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని. ఒక్క నిమిషం రాయపడ్డారు ఒకటైతే- రాయపడ్డారు ఆ, నాతో ఒకటే. మాట్లాడు. వాళ్ళ అంటే మనకి ఇంకో ఒకటైతే కాన్సెప్ట్ ఇంకో clear. టాపిక్ ఉంది సార్. ఒక టాపిక్ అది, వాళ్ళు మనం 2 టాపిక్లు తీసుకున్నాం యాక్చువల్గా. సో రాయపడ్డ